గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రోజాను ప్రకటిస్తున్నట్టు విజయసాయిరెడ్డి మన జిల్లా నాయకులకు ఆదేశాలు పంపించారు. ఇది అత్యంత విశ్వసనీయ సమాచారం. అంటే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, మన జిల్లాలో ఏ నాయకుడు వచ్చినా వైసీపీ నుంచి ఏ జిల్లా వాళ్ళు వచ్చినా కానీ గెలవచ్చా అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా బిల్డ్ అయింది. అసలు మన జిల్లాకి ఏం చేస్తున్నారు, ఏమి ఆలోచించకుండా ఎక్కడో చిత్తూరు జిల్లా నగరిలో పోటీ చేస్తున్న రోజా, ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో పనికిరాని రోజా మన జిల్లాలోకి వచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు, ఎలా పోటీ చేయడానికి తను అంగీకరించింది. ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లాగా. ఆవిడ అక్కడే చేయలేకపోయిన ఆవిడ మన దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది, ఇది మనం ఆలోచించాలి. ముఖ్యంగా మన జిల్లా వాసులు అసలు మనకి ఏం తీసుకొచ్చారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గొల్లకమ్మ ప్రాజెక్ట్, రైల్వే లైన్, ఇవన్నీ ఏం చేస్తున్నారు. ఏమి లేకుండా ఒక రెడ్డి సామాజిక వర్గం ఒంగోలు అయితే ఈజీగా గెలవచ్చు, సేఫ్ ప్లేస్, ఎవరేసినా గెలవచ్చు అని చెప్పి ఎక్కడెక్కడో నాయకుల్ని పైలట్ లీడర్స్, అంటే మన పైలట్ లీడర్స్ అంటామంటే వేరే నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేసిన పైలట్ లీడర్, అలాంటి వాళ్ళని మన దగ్గరికి తీసుకొచ్చి మన మీద నెత్తిని కూర్చోబెట్టి గెలిపించమంటే, రేపు గెలిపిస్తే వీళ్ళు మన నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉంటారు, ఏం చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు. నాయకుల ప్రజలారా, ఇది ఆలోచించుకునే సమయం. మీరు ఓటు చాలా అమూల్యమైనది. చూసి ఏ నాయకుడైతే మనకు న్యాయం చేస్తాడు, ఏ నాయకుడైతే మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, మనకి ఏ నాయకుడైతే మన జిల్లాకి అభివృద్ధి చెందుతుంది, చూసి ఓటేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మనము ఎటువంటి వాటికైనా తొలగామంటే, సింపతి, అమ్మ నాన్న ఇలాంటి సింపతి వాటికి మనము కానీ లొంగిపోయామంటే మరొక 5 సంవత్సరాలు మన జిల్లా వెనకబడిపోతుంది. ఇప్పటికే మనము చాలా వెనకబడిపోయి ఉన్నాం. మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వెనకబడి ఉన్నాం. నాయకులారా, మీరైనా ఆలోచించుకోండి. ఎవరో ఒక నాయకురాలను, ఎక్కడో ఉన్న నాయకురాలను తీసుకొచ్చి మీ మీద ఈమె మీ నాయకురాలంటే మీరైనా ఎలా సహిస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు. మీరు వైసీపీ వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ ఆలోచించండి. మీరు ఎక్కడో నాయకురాలు వచ్చి మీ మీద రుద్దితే, ఉన్న నాయకులని వద్దు, నాకు వేరే నాయకుడు, ఈ నాయకుడే మీ నాయకుడు అంటే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. మీకంటూ ఒక సహృదయం ఉంటుంది, సహృదయంతో ఆలోచిస్తారని వీడియో చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రజలారా వేడుకుంటున్నాను, ఈ వీడియోతోటి వేడుకుంటున్నాను, ఆలోచించి ఈసారి ఓటు వేయండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.